ఆంధ్రప్రదేశ్ ఎజెండా ఇదే. ఏపీ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ సమస్య, విద్యుత్ బకాయిలు, అకాడమీలు, యూనివర్సిటీలు, సంస్థల ఆస్తుల విభజన. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించడం తెలిసిందే. అయితే 2014లో రాష్ట్రం కొంత విషయం చెప్పుకోవాలి కాబట్టి 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో హైదరాబాద్ అనేటువంటిది ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి హైదరాబాద్ సమావేశాలు కూడా తెలంగాణలోనే ఏర్పాటు చేసుకున్నారు. ఎంత విచిత్రం అంటే గతంలో తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా ఆంధ్ర నాయకులు సహేతుకంగా వాళ్ళు వ్యవహారం చేయలేదు. తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా ఎప్పుడైతే ఆంధ్ర నుంచి తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయిందో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తర్వాత ఆ ఆంధ్రాలా ఉంటే బాగుండేది. కానీ అత్యాశతోటి ఆంధ్రాను తెలంగాణ, అప్పటి హైదరాబాద్ రాష్ట్రము, అప్పటి తెలంగాణ పేరుతో లేదు, అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర తెలంగాణ కలపాలనేటువంటి దురుద్దేశము ఎందుకు తీసుకొచ్చారు? ఆంధ్ర నుంచి తమిళనాడు నుంచి ఆంధ్ర వెళ్ళిపోయిన తర్వాత కర్నూలులో క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ సెక్రటేరియట్, ఇక్కడ కట్టడాలు లేవు కాబట్టి అక్కడ ఇక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు, తెలుగు ప్రజలే ఉన్నారు అనేటువంటి ఒక దురుద్దేశంతో అప్పటి నాయకులు మళ్ళీ దాన్ని గొప్ప నాయకులు తెలంగాణ ఆంధ్ర ఒకటే అనేటువంటి గొప్ప ఆలోచనతోటి చేయలేదండి. ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. అప్పటి ముందు చూపు లేక కేవలం తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం లేని ఆంధ్రాను కలపడం అనేటువంటిది చేసినటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటువంటిది బలవంతంగా తెలియని ఒక పిడివాదాన్ని ప్రజలపైకి నెట్టేసింది. ఆంధ్రాలాగా ఉండిపోయి ఉంటే హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేకంగా ఉండుంటే, హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేకంగా ఉంది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైదరాబాద్ ముఖ్యమంత్రులు వేరువేరుగా ఉన్న తర్వాత 56 దాకా 4 సంవత్సరాల పాటు ప్రకాశం పంతులు ఎవరో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రాకి ప్రత్యేకంగా. ఉన్న తర్వాత ఎందుకు మళ్ళా దీనికి 2 కలపాల్సి వచ్చింది? ఇది దురుద్దేశమే, ముందు చూపు కాదు, లేకపోతే ప్రేమ కాదు, కేవలం కర్నూలులో క్యాంపులు. అరే ఆంధ్రాలో అప్పటికే తమిళనాడు నుంచి వచ్చిపోయిన తర్వాత చెన్నపట్నం మాకు కావాలి, చెన్నై మాకు కావాలి, మద్రాసు మాకు కావాలని అనవసరంగా కొట్లాటలు చేసిరు. ఆంధ్ర మాకు ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత ఆంధ్రాలో అప్పుడే ఆ 3-4 సంవత్సరాల్లో ప్రత్యేకంగా సచివాలయము సేమ్ ఇప్పుడు 2014 చరిత్ర ఇప్పుడున్నటువంటిది అంతకుముందున్న చరిత్ర ఆంధ్రాలో రెండు కనబడుతున్నాయి చూడండి. ఆంధ్ర నాయకులు మేము ముందు చూపుతున్నాం, చంద్రబాబు నాయుడు లేదా అంతకుముందున్న నాయకులు చాలా పెద్ద ముందు చూపులు, గొప్ప నాయకులు. అంటే మరి గొప్ప నాయకులు అయితే ఆంధ్రాకు సంబంధించి ఆ 4 సంవత్సరాల్లోనే అప్పుడే నెహ్రూ వాళ్ళు చెప్తే విన్నటువంటిదే కాంగ్రెస్ ప్రభుత్వమే, నెహ్రూ వీళ్ళ చేతిలో ఉన్నటువంటి నాయకుడే. ఆ రోజే ఇక్కడ ఎందుకు ప్రత్యేకమైనటువంటిది కట్టుకోలేకపోయారు? అప్పుడే బెంగళూరులో అదే సంవత్సరంలో 2-3 సంవత్సరాల తేడాతో బెంగళూరులో మాత్రము అక్కడ విధాన సౌధను కట్టుకోగలిగారు. బెంగళూరుకు సంబంధించినటువంటి విధాన సౌధకు సంబంధించినటువంటి అది కూడా అప్పుడే జరిగింది. బెంగళూరు విధాన సౌధకు సంబంధించి ఇది బెంగళూరు విధాన సౌధ, ఇది కట్టింది, దీనికి సంబంధించింది వివరాలు చూద్దాం ఒక్కసారి. కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ విధాన సౌధ సెక్రటేరియట్ ఇది కట్టింది 1956లో పూర్తయింది. ఇది 1956లో పూర్తయింది. ఇండియా ఇండిపెండెన్స్ మైసూర్ యాక్సెడ్ టు ఇండియా క్యాపిటల్ ఆఫ్ మైసూర్ స్టేట్ వాజ్ షిఫ్టెడ్. ఆ తర్వాత 2 వచ్చింది ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ ది ఒరిజినల్ 2 స్టోరేజ్ స్ట్రక్చర్స్ 33 lakhs, అప్పట్లో $40,000 విత్ ద ఫైనల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రీడిజైన్డ్ బిల్డింగ్ బీయింగ్ 1.8 crores $220 పోయింది. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్ ఇన్వాల్వ్ 5,000 మంది వచ్చేసిరంట. 5,000 మంది 1952లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే 1956లో పూర్తయింది. 1956లో పూర్తయింది. మొత్తం $180 గవర్నమెంట్ కర్ణాటక వాళ్ళది. ఇది జరిగింది. ఇది కెంగల్ హనుమంతయ్య ఇదే చేసింది అప్పుడున్నటువంటి దాంట్లో. కెంగల్ హనుమంతయ్య ఎవరిది? 1952లో అప్పుడు కర్ణాటక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1952లో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే
1956లో అంటే 4 ఏళ్లలో పూర్తయిపోయింది. 4 ఏళ్లలో పూర్తయిపోయింది. మరి అదే రోజు ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 ఏళ్లలో ఎందుకు కట్టుకోలేకపోయారు? మరి ఏది ముందు చూపు? ఆ నాయకుల గొప్పతనం అంతా. హైదరాబాద్లో బంగ్లాలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ తెలంగాణ అంతా ఒకటే, కలిపేద్దాం, ఇది చేద్దాం అది చేద్దామని అనవసరమైనటువంటి కాంగ్రెస్కు ముందు చూపు లేకపోవడం వల్ల జరిగినటువంటి పొరపాటు అనేటువంటిది మనం చూద్దాం. ఇది బెంగళూరుది. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పడమో ఇంకొకటో కాదు. 4 ఏళ్లలో ఇంత మంచి విధాన సౌధ బంగ్లా, ఇది విధాన సౌధ బంగ్లా. నేను పోయినా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసిన, ఆ బంగ్లాలో ఉండే లైవ్లు ఇచ్చినటువంటి అనుభవంతో అది చూసిన తర్వాత అక్కడ ఆ హిస్టరీకి సంబంధించినటువంటి చూస్తే అప్పుడు అర్థమైంది నాకు. అంత మొన్న ఎలక్షన్స్ కాక అంతకుముందు ఎలక్షన్లో దాదాపు 20-25 రోజులు కర్ణాటకలో ఉండి అక్కడ ఉండి చూస్తే కొంచెం విచిత్రం అనిపించింది. ఆ బంగ్లాలు లేవని, ఆంధ్రాలో బంగ్లాలు లేవని, కర్నూలులో ఏ క్యాంపులు బి క్యాంపులు నడుస్తున్నాయని చెప్పేసి హైదరాబాద్కి రావాలనేటువంటి ఒక దురుద్దేశంతో వచ్చారు తప్ప ఏమైనా సాధించిరా? ఏం సాధించలేదు. ఆ రోజే నిజంగా ఆంధ్ర కట్టుంటే ఇంత ఇబ్బంది రాకపో. ఇవాళ కూడా 2014లో మళ్ళా విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఏం చేసిరు? ఏమీ చేయలేకపోయారు. ఇగో ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రజలు దయచేసి నన్ను తిట్టుకోకండి. ఆ నాయకుల యొక్క ముందు చూపు కానీ వాళ్ళంతా విజనరీ అనుకుంటే, ఏది విజనరీ అంటున్నా? ఏది విజనరీ? విజనరీ ఏడుందంటే ఆంధ్రాను తెలంగాణ కలపాలి, హైదరాబాద్లో ఉన్నటువంటి షోక్లను మేమే అభివృద్ధి చేసినామని చెప్పుకోవాలనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఇంకొకటి ఎక్కడ జరగలేదు అనేటువంటి విషయాన్ని ఆంధ్ర ప్రజలు మళ్ళా ఆలోచించాలి. మీరు ఎవరికి అధికారం ఇచ్చారు? 10 ఏళ్ల విలువైనటువంటి సమయం వృధా కాలేదా? ఒక్క కార్యాలయం కట్టుకోలేకపోవడం ఎవరిది తప్పు? 2014లో మొదలైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల పనితీరు కానీ, వాటి పురోగతి కానీ, లేకపోతే శాసనసభకు సంబంధించినటువంటి పురోగతికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి పరిశీలించండి. ఇంత పెద్ద బంగ్లా అది పోయి ఒక 4 నెలలు వేరే దేశాలకు కూడా వెళ్ళి దానికి సంబంధించినటువంటి చూసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని కట్టిరు. హనుమంతయ్యప్ప అనేటువంటి ఆర్కిటెక్ట్ కూడా దానికి వేరే దేశాలు తిరిగి వచ్చిండు. ఆయన వేరే దేశాలు తిరిగి వచ్చి దానికి సంబంధించినటువంటి దాన్ని చేశాడు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి ఉదాహరణ? ఇది దీనికి సంబంధించినటువంటి అంశము. మళ్ళీ ఇవాళ వచ్చి మేము ఒక రాష్ట్రాన్ని మేము ఇది చేసుకోలేకపోయినాం, మాకంటే పెద్ద విజనరీ లేరు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు. సో 2014లో విడిపోయిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి ఎందుకు కేసీఆర్ తోటి మాటలు మాట్లాడలేకపోయారు? రేవంత్ రెడ్డి వచ్చినాక నేనే చేసినటువంటి మాట ఎందుకు చెప్తున్నారు? 2014లో ఎందుకు కూర్చోలేకపోయారు? ఎందుకంటే 2014లో ఆశ చచ్చిపోలే. తెలంగాణ నేను ఇంకా కోల్పోయిన, తెలంగాణలో నాది ఇంకా ఉండాలి, తెలుగుదేశం ఉండాలి, ఆడ తెలుగుదేశం ఉండాలి, ఈడ తెలుగుదేశం ఉండాలి, 2 చోట్ల నా శిష్యులు ముఖ్యమంత్రులు ఉండాలి, నేను నడిపించాలి. ఇట్లాంటి దురాశతోటే కదా ఆ రోజు హైదరాబాద్లో ఆ ఓటుకు నోటు కేసు ఎందుకు వచ్చింది? పాపం రేవంత్ రెడ్డి ఎందుకు ఇరకపోయిండల్లా? మీ దురాశ కాదు, మీ దురాశతోటే కదా. అసలు తెలంగాణ విడిపోయిన తర్వాతనే నాది కాదురా నాయన, నాది ఆంధ్రాన్ని వెళ్ళిపోవాల్సిన ఇప్పటికి కూడా మళ్ళా ఈయనకు ఏంది ఘన స్వాగతం పలికిరు చంద్రబాబు నాయుడికి. బేగంపేట నుంచి ఇక్కడ దాకా ఇంకా చింత తెచ్చినా పులుపు చావలేదని అందుకనే చంద్రబాబు నాయుడును వ్యతిరేకించేది. అందుకే చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఇంకా 2 కళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేను 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడానికే ప్రాధాన్యత ఇస్తా, విభజన సమయంలో కూడా 2 రాష్ట్రాలకు సమన్వయం చేయాలని తాను కోరిన మళ్ళా 2 కళ్ళ సిద్ధాంతం. అరే ఆంధ్ర విడిపోయిన తర్వాత నువ్వు ఆంధ్రోనివి, వీడు తెలంగాణ అనేటువంటి విషయం చెప్పిన తర్వాత నాకు ఆ రాష్ట్రం ముఖ్యం. జాతీయవాది అంటే దేశం అంతా బాగుండాలి, నా రాష్ట్రం కాబట్టి నా రాష్ట్రం బాగుండాలి, అది జాతీయవాదం. నేను ఆ రాష్ట్రం బాగుండాలి. మరి బెంగళూరులో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, నువ్వు తెలుగు వాళ్ళకి చేసిన సేవ అయింది. నీ తెలుగుదేశం పార్టీ ఒరిస్సాలో ఉన్నటువంటి బరంపురంలోని ఈ నుంచి ఆడదాకా ఉండేటువంటి తెలుగు వాళ్ళకు మీరు చేసినటువంటి సేవ ఏంది? ఏం చేసిరు? అండమాన్ నికోబార్లో ఏం చేసిరు? తెలుగు అభివృద్ధికి మీరు చేసినటువంటి ఏంది? బెంగళూరులో కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? తమిళలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం, తెలుగు అభివృద్ధి కోసం మీరు చేసింది ఏంది? తెలుగుదేశం పార్టీ గుండెల మీద చేసుకొని చెప్పాలి. మేము తెలుగు కోసం పుట్టినాం, తెలుగు కీర్తి పతాకాన్ని ఎగిరేసినటువంటి ఎన్టీ రామారావు అని చెప్పుకున్నారు కదా. ఏం చేసిండు ఎన్టీ రామారావు ఆ మద్రాసులో ఉన్నటువంటి తమిళలో ఉన్నటువంటి తెలుగు భాష అభివృద్ధి కోసం? కనీసం ఏం చేసిరు? ఏమీ చేయలేదు.
ఇచ్చి పెడితే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఆడ ఇల్లు కూడా అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఆస్తులు కొనుక్కున్నారు. మళ్ళీ అక్కడ తెలుగు అభివృద్ధి కోసం తెలుగు వాళ్ళ కీర్తి పతాకాన్ని రేపరేపలాడించలేదు. స్వార్థపూరితమైనటువంటి మీ ఆలోచన వల్ల ఇది జరిగింది. 2014లో మీరు చేసినటువంటి నిర్వాహకం వల్లనే కదా ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో నేనుండాలి, హైదరాబాద్లో తెలుగుదేశం బతుకున్నది, తెలుగుదేశానికి ఇంకా అభిమానులు ఉన్నారని. ఏ రోజైతే తెలంగాణ మీద మీకు ఇంకా ఈ రోజు కూడా మీరు ఈ ఎందుకు సపరేట్గా బేగంపేటలో దిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఈ ర్యాలీలు మరి నువ్వు ఢిల్లీ పోతే ఎందుకు చేసుకోలేదు? బెంగళూరులో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎందుకో ర్యాలీ చేసుకోలేదు? తమిళనాడు పోతే అక్కడికి ఎందుకో ర్యాలీ చేసుకోలేదు మీరు వచ్చిన తర్వాత? అంటే తెలంగాణ మీద మీది ఇంకా కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తున్నారని చెప్పడం కోసమే కదా ఇవన్నీ చేసేది. మీరు తెలంగాణ ప్రజలను గందరగోళపరచడానికే కదా మీరు చేసేది. సపరేట్గా మీ ఇంట్లో మీరు కూర్చోవాలి, పోయి అక్కడికి వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగుతారా, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతారా, దిగి ఎవరింట్లో వాళ్ళు కూర్చోవాలి. ఈ లేనిపోని అనవసరమైనటువంటి చేసుకోవడం తప్ప ఇంకేమైనా ఉన్నదా? ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు రెచ్చగొడుతున్నది, చంద్రబాబు నాయుడు రెచ్చగొడుతున్నాడు. ఎస్, తెలుగుదేశం పార్టీ ఇంకా తెలంగాణలో ఏదో పీక్ పడేస్తామనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది అసలు మీరు ఇక్కడ అధ్యక్షుడిని ఇంకొకరిని పెట్టడమే దరిద్రమైనటువంటి ఆలోచన. ఇది మీ రాజకీయ అపరిపక్వత, దురాశ. చంద్రబాబు నాయుడు దురాశకు ఇది తార్కాణం, ఇది మచ్చుతునక, ఇది పరాకాష్ట, అంతకంటే ఇంకేమీ లేదు. నిజంగా ఆయన తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరేవాడైతే నాకేం సంబంధం లేదు తెలంగాణతోటి, ఇక్కడ ఎవరైనా ఉంటే ఉంటారు లేకపోతే లేదు, నేను తెలంగాణలో నా తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేస్తున్నా, ఆంధ్ర నాదని చెప్పి హాయిగా కూర్చోవాలి. నీకు బంగ్లా ఉంటే ఎప్పుడన్నా వచ్చి సేద తీరిపోవాలి. కానీ మళ్ళీ పిలిచి ఇక్కడ రాజకీయాలు చేస్తా, ఇక్కడ ఉన్నది నేను 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఇదేం పద్ధతి? సేమ్ అప్పట్లో కూడా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి. నిజంగా మీకుంటే 4 ఏళ్లలో మీకు బెంగళూరు ఆంధ్ర ప్రజలారా ఒకసారి ఆలోచిద్దాం రండి. బెంగళూరుని 4 ఏళ్లలో కట్టిరు. ఎప్పుడు? 1952లో, ఇప్పుడు కాదు. ఆ 1952లో ఆంధ్ర ఏర్పడ్డప్పుడే కనుక అప్పటి నాయకులు, ఆంధ్ర నాయకులు ముందు చూపుతోటి కనుక పనిచేసి ఉంటే ఆంధ్రాలో కూడా ఇంతకంటే పెద్ద విధాన సౌధ వచ్చేది. హైదరాబాద్కు రావాలనేటువంటి ఆలోచన రాకపో, హైదరాబాద్ను నేను డెవలప్ చేసిన, హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిననేటువంటి ఆలోచన కూడా రాకపో. అంతా ఆ పైసలు పెట్టుబడులన్నీ ఆంధ్రాలోనే ఉంటుండే. దోచుకున్నారు తప్ప, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా దోచుకున్నారు రాజకీయ నాయకులు తప్ప ఏ డెవలప్మెంట్ చేయలేదు. ఈ విషయాన్ని ఆంధ్రాలో ఉన్నటువంటి సాధారణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఆంధ్రాలో ఇట్లాంటి బంగ్లా, ఒక బెంగళూరుది, మేము హైదరాబాద్ కానీ ఇంకొకటి కానీ మాట్లాడతలేము, బెంగళూరుకు సంబంధించింది 1952 నుంచి 56లో 4 ఏళ్లలో ప్రపంచాన్ని నివ్వెరపరిచేలాగా ఇంత మంచి బంగ్లా కట్టారు. దయచేసి అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, హిస్టరీ చూడండి. నేను చెప్పేది లేదు, ఇగో హిస్టరీ అంతా ఇక్కడ వికీపీడియాలో ఉన్నది, గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా వస్తుంది దానికి సంబంధించింది. నేను మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ ప్రాంతీయ మీడియాతో గంట సేపు మాట్లాడారంట. తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించవచ్చని, కానీ 2 రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బకుండా పరస్పర ఆమోదంతో సమస్యల పరిష్కారం కావాలనే ఉద్దేశంతో చర్చలు జరుపుతాను, విడిపోయినా తెలుగువారు కలిసి ఉండాలి. అంటే తెలంగాణ అయినా తెలంగాణ గురించి కోరుతాడట, కానీ ఆంధ్రాకు సంబంధించిన అంశాలు కోరడట. ఇది ఎక్కడ న్యాయం? అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్ర ద్రోహియా? ఆంధ్రాకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి వాటి గురించి మాట్లాడా? అంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా తెలంగాణ మీదనే ఉన్నది. పోనీ ఇచ్చిపెట్టి నేను తెలంగాణ రాజకీయాలు చేస్తే ఆంధ్రతో సంబంధం లేదని ఆ మాటనే చెప్పవచ్చు కదా. మాకు అది అక్కర్లేదు, నేను తెలంగాణలోనే ఉన్నా, 10 ఏళ్ళు ఇక్కడనే ఉన్నా, ఈయనే ఉన్నా. అటు ఇటు ఈ 2 కళ్ళ సిద్ధాంతం ఇంకెన్నేళ్ల పాటు ఇట్లాంటిది. ఇది ఇట్లా రెచ్చగొడుతున్నారు. తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ఇంకొకటి లేదు. మీరు చేసినటువంటి అన్యాయం 99లో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం రాకపోవడానికి పచ్చి కారణం మీరే. 1000 మంది చావులకు కారణం చంద్రబాబు నాయుడు. తెలంగాణలో 1000 మంది 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వచ్చినప్పుడే వాజ్పేయి సర్కార్లో మంచిగా తెలంగాణ వస్తుండే. 1 ఓటు 2 రాష్ట్రాలని బీజేపీ తీర్మానం చేసింది. బీజేపీ నాయకులందుకు తెలంగాణ వాళ్ళు సంతోషపడ్డారు. అక్కడ 3 రాష్ట్రాలు వస్తే ఇక్కడ కూడా వస్తుంది, మా రాష్ట్రంలో మేముంటాం అనుకున్నారు. కానీ అందరిని తెలంగాణ వాళ్ళను మోసం చేసి, ఆగం చేసి, అప్పుడు తెలుగుదేశం మీద ఆధారపడ్డది అన్నటువంటి ఒక్క కారణం చేత తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 1000 మంది కారణమైంది, 1000 మంది చావులకు కారణమైంది చంద్రబాబు నాయుడు. మళ్ళా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మీద ప్రేమ ఉండేవాడైతే తెలంగాణ రాష్ట్ర విభజనకు ఆ రోజే ఒప్పుకోలేదు, అయిపోయింది. సో చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి, తెలంగాణకు ద్రోహి చంద్రబాబు నాయుడు. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం విభజన చెంది ఉంటే ఈ లొల్లే ఉండకపోతుండే.
52లో ఆంధ్రాను ద్రోహం చేసింది ఆంధ్ర ప్రాంత నాయకులే. ఇవాళ కూడా ఆంధ్ర ప్రాంత నాయకులు అప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు, జగన్ రెడ్డి 5 ఏళ్ళు ఆంధ్ర ప్రజలను నానా హింసలు చేశారు. మీకు 4 ఏళ్లల్లో ఒక రాజధాని కట్టుకోలేనటువంటి మీరు మళ్ళీ తెలంగాణకు వచ్చి ఏదో మేము చేస్తాం, ఇంకేదో చేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది ప్రధాన ఎజెండా. నగరంలోని భూములపైన కూడా సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం, ఎర్మిటేజ్ కార్యాలయం భవనం వంటిని కూడా పాత సెక్రటరీ ఇవన్నీ ఉన్నది కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో బంగ్లాలు ఉంటాయంట. ఏపీకి తెలంగాణలో బంగ్లాలు ఎందుకు సావనికి ఇంకా మీదికెళ్ళి దునికి చేస్తారా? ఇక్కడ ఏ రాష్ట్రంలో బంగ్లాలు ఆ రాష్ట్రంలో ఉన్నాక పైసలకు సంబంధించిన విభజన చేసుకుంటే సరిపోతా. కానీ హైదరాబాద్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కావాలి, ఇంకా కావాలి. 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఆంధ్ర నాయకులు ఫెయిల్యూరు కాబట్టి ఒక సచివాలయం కట్టుకోలేకపోయారు, ఒక రాజ్భవన్ కట్టుకోలేకపోయారు, ఒక అసెంబ్లీ కట్టుకోలేకపోయారు, 4 ప్రభుత్వ బంగ్లాలు కట్టుకోలేకపోయారు, రాజధాని డెవలప్మెంట్ చేసుకోలేకపోయారు. ఆంధ్రాలో 2014 నుంచి ముఖ్యమంత్రి, 2019 నుంచి ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రజలను పచ్చిగా మిట్ట మధ్యాహ్నం మోసం చేసినటువంటి నాయకులు 2 ముఖ్యమంత్రులు కూడా. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఆయన 3 రాజధానులని, ఈయన 2 రాజధానులని, ఈయన కమ్మ రాజధాని అని, ఆయన రెడ్డి రాజధాని అని, ఆయన కులాల రాజధాని అని, మా రాజధాని ఉండాలి, రాజధాని ఉంటే అలా కమ్మల పెత్తనం ఉండాలి. ఇగో ఇదే కులతత్వం తప్ప ఇంకొకటి కానే కాదు. ఎస్, ఈ మాట్లాడినందుకు బాధగా ఉంది, కానీ ఇది మాత్రం ఓపెన్గా జరుగుతున్నటువంటి విషయం. చర్చ బయటికి చెప్పలేరేమో కానీ కేవలం కులతత్వంతో జరుగుతున్నటువంటి చర్చ తప్ప ఇంకొకటి కాదు. మా కమ్మలు ఉండే చోట మాత్రమే రాజధాని ఉండాలనేటువంటి ఒక్క దుగ్ధ తప్ప ఇంకొకటి లేకుండా పోయింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. కమ్మోలు కాకపోతే, వాళ్ళ కులపోలు కాకపోతే పైసలు ఉన్నోళ్ళు మాత్రమే ఆయనకు దగ్గర ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు మళ్ళీ విభజన చేస్తారు, ఇంకేదో చేస్తారు అనేటువంటి విషయాలను చెప్పడము ఇంకా ఇంతకంటే దారుణం ఇంకేమీ లేదు. ఇక ఇది ఎక్కువైపోయినట్టుంది దాదాపుగా ఆంధ్రాకు సంబంధించింది. ఇదేంటి ఈ